కోరుకుంటున్నాను. తమ భార్యలను కాపురానికి పంపించాలని కలెక్టరేట్ ముందు ఇద్దరు అల్లులు నిరాహార దీక్ష చేసిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. తమకు పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తమ మామ శ్రీనివాస్, రామనుజ తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు అల్లులు కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మా వైఫ్ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచడం, నా మీద అక్రమంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, నెక్స్ట్ డౌరీ హెరాస్మెంట్ కేసులు, మ్యారేజ్ 15 lakhs ఖర్చు అయిందని చెప్పి మాకున్న ప్రాపర్టీ 3 crores అని నోటీస్లో మెన్షన్ చేసి ఆ 3 crores ప్రాపర్టీలో ఎలాంటి ఇది జరగకూడదు, ఆ అమ్మాయికి ఎవ్రీ మంత్ 1 lakh మెయింటెనెన్స్, 20,000 రెంట్, నెక్స్ట్ వచ్చేసి 1 lakh మెయింటెనెన్స్ ఇమ్మని చెప్పి ఆ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. మా బీకేఎస్ఆర్ అయ్యంగార్ అనే ఆయన మా మామగారు అండి. ఆయన పెద్ద కూతురు నేను 2015లో వివాహం చేసుకున్నాను, ఫిబ్రవరి నెలలో. అయితే మా ఆవిడ్ని, మా అమ్మాయి, నాకు ఒక పాప ఉందండి. 2020లో మా ఆవిడ్ని, మా అమ్మాయిని తీసుకొచ్చి పుట్టింట్లో పెట్టుకొని పంపించట్లేదండి. మా ఆవిడ్ని పంపించమని అడుగుతుంటే హరాస్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అనేక సార్లు నేను ఆయనకి ఫోన్ చేసి మా ఆవిడ్ని, మా అమ్మాయిని పంపించండి అని రిక్వెస్ట్ చేశాను. కానీ రకరకాల బెదిరింపులతో హెరాస్ చేస్తున్నాడు. మా అమ్మాయిని అయితే 4 సంవత్సరాల నుంచి కనీసం నాకు ఒక ఫోన్ కాల్ చేయించడం కానీ, చూపించడం కానీ చేయట్లేదు. మేము అనేక సార్లు ఎన్నో రకాలుగా ఆయనతో మాట్లాడి చూసాము. ఎంతసేపు అతను బెదిరింపులు, మా మీద ఎలిగేషన్స్ వేయడమే తప్పితే ఇది సెట్ చేసే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. నిన్న కూడా మా తోడలుడు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఆయన వివాహం అయ్యి 3 నెలలు అయింది. ఆయన వైఫ్ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు పుట్టింట్లో. ఆయన్ని కూడా పంపించట్లేదు. ఆయన మీద కూడా అనేక రకాల కేసులు అవి వేసి అతన్ని హెరాస్ చేస్తున్నాడు. ఆయనతో నేను ఇద్దరం కలిసి ఇట్లా చెప్తున్నాం బయటికి అని చెప్పి నన్ను పిలిపించాడు. మీ ఆవిడ్ని, మీ అమ్మాయిని చూపిస్తాము, పంపిస్తాము అని చెప్పి. వెళ్ళిన తర్వాత నువ్వు మీ తోడేళ్లతో ఎందుకు కలిసావు, కాబట్టి నేను పంపించను అని చెప్పి వెంటనే నెక్స్ట్ మూమెంట్ లోనే అతని టోన్ మారిపోయింది. ఈ రకంగా హెరాస్ చేస్తున్నాడు. మాకు న్యాయం కావాలి. ప్రభుత్వం వారిని మేము కోరేది ఏంటంటే ఇతనికి ఇది మెంటల్